పని గొప్ప. ఒక్కసారి మనం ఆలోచన చేస్తాం. ఎందుకంటే మీకు చెప్పా, ప్రతి ఒక్క తల్లి కూడా పిల్లలు ముట్టిగడగలేదు అంటే ఒక్కరోజు ఆలోచన చేయండి. బాత్రూములు కడుక్కోలేదు, వంట ఇల్లు క్లీన్గా పెట్టుకోవడం లేదు అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే కేవలం ఇంట్లో వాటిని పరిశుద్ధంగా ఉంచుకోకపోతే బొద్దికలు, నీళ్ళలు, వాసన, అసహ్యము, మనం అసలు ఇంట్లో ఉండలేము అసలు. అంటే అంత గొప్ప పని చేస్తుంది ఒక స్త్రీ. ఆమె చేయకపోతే ఎవరు చేసే వాళ్ళు ఉన్నారు ఇంట్లో? మరి ఆమె చేసేటువంటి పనినే వీళ్ళు బయటకు వచ్చి చేస్తున్నారు. ఇంతమందికి సేవ చేస్తున్నారు, ఇంతమందికి సహాయం చేస్తున్నారు, ఇంతమందికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, ఇంతమంది ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళు తమ వంతు కృషి చేస్తున్నారు. అంతేకాకుండా మనం ఈరోజు చదువుకున్న వాళ్ళము అనేటువంటి అహంకారం చాలా మంది ఉంది. మేము చదువుకున్నాం, మాకు వైట్ కాలర్ జాబ్సే కావాలా, మేము ఏం పని చేయలేము, మాకు మంచి జాబ్స్ కావాలా. ఎంతమందికి మంచి జాబ్స్ వాళ్ళు కోరుకునే విధంగా వస్తున్నాయి? ఎంతమంది చక్కగా జీవితాన్ని ఏమాత్రం ఇబ్బంది లేకుండా గడుపుతున్నారు? గవర్నమెంట్ జాబ్స్ అంటే ఎంతవరకు ప్రభుత్వం అలాట్ చేయగలుగుతుంది? దానికోసం తగినటువంటి మెరిట్ అనేది శక్తియుక్తులుగానే సాధన డిగ్రీ కాదు కదా. కేవలం డిగ్రీలు వచ్చినంత మాత్రాన సరిపోదు. చేతికి డిగ్రీలతో పాటు దానికి సంబంధించినటువంటి ఆలోచన విధానం, దాని మూలతత్వాన్ని కనుక్కోవడం, ఏ విషయమైనా పరిష్కార మార్గాన్ని ఏ విధంగా వెతకాలా, దాని సొల్యూషన్ ఏ విధంగా తీసుకోవాలి, దాన్ని ఏ విధంగా స్మార్ట్గా దాన్ని ఎనలైజ్ చేసుకోవాలి, దాన్ని పూర్తి చేయాలి అనేటువంటి ఒక చాకచక్యం కూడా ఉండాలి. ఇప్పుడు సార్ అంటారు, ఏది ఏఐ వచ్చింది, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి, వాళ్ళు ఏదైనా చేయడానికి అనేక రకాలుగా టెక్నికల్ నాలెడ్జ్ పెరుగుతుంది సరైన పద్ధతిలో దాన్ని యూజ్ చేసుకుంటే. ఎంతమంది యూజ్ చేసుకుంటున్నారు? సెల్లులు తీసుకుంటారు, ఏ చెట్ల కిందికి పోతారు, ఏ గుట్ల కిందికి పోతారు, ఏదేదో పనికిమాలినటువంటి చూసుకుంటారు, సొల్లు కాల్చుకుంటారు, ఇవి అనేక రకాలుగా నాశనం అయిపోతున్నారు. దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటి? రియల్గా నేను చెప్తాను, నా మనవల్లో కూడా చెప్తాను, సెల్లు చూడద్దు అని నేను చెప్పను. కానీ దాంట్లో ఫిజిక్స్ పరంగా అంటే సైన్స్ పరంగా మీకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి చూడు, మ్యాథ్స్ పరంగా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి చూడు, నీకు మెంటల్ ఎబిలిటీ పెరగడానికి ఎలాంటివి ఉన్నాయి చూడు, వైదిక విజ్ఞాన్ ఏ విధంగా ఉంది, అబాకస్ ఎలా ఉంది, వాటిని కూడా నువ్వు చూడు. ఏదైనా కానీ ఒక ఇంటెలిజెన్స్ మేకింగ్ అనేది ఉంటుంది. అంటే దానివల్ల ఒక సూక్ష్మమైనటువంటి విషయాన్ని ఆలోచనాపరంగా మనము దాన్ని పరిష్కారం చేయడం అనేది, అలాంటివి చూడండి. దానివల్ల మీ మెదడులో ఆలోచన శక్తి పెరుగుతుంది, పరిష్కారాల వైపు మీరు ముందుకు పోతారు. ఏ సమస్య పెద్దదిగా అనిపించదు. ఏ సమస్య మీ ముందుకు వచ్చినా కూడా ఆఫ్టర్ ఆల్ ఇంతే కదా, దీన్ని నేను ఎందుకు చేయలేను, దేన్నైనా నేను సాధించగలుగుతాను, ఇలాంటి చిన్న సమస్యకు నేను కుంగిపోవడం అనేది అవసరం లేదు అని చెప్పి వాళ్ళు ఆ దిశగా ముందుకు పోవడం జరుగుతుంది. కానీ ఈ కాలంలో ఎట్లుంది, ఒక చిన్న సమస్య, అది ఆర్థికం కావచ్చు, ప్రేమ విఫలం కావచ్చు, ఇంట్లో తల్లిదండ్రులు తిట్టడం కావచ్చు, ఏమి మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పేసి కావచ్చు, లేదు తన ఫ్రెండ్కు బైక్ ఉంది నాకు కొని లేదనేది కావచ్చు, ఏమి వాడు హైఫైగా తిరుగుతున్నాడు నేను లేను అనేది కావచ్చు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా ఆత్మహత్యలు చేసుకునేంత దుస్థితికి దిగజారిపోతుంది యువత. మరి యువత అంటే ఏంటి? దేనికైనా ముందుకొచ్చి భావి భారత నిర్మాతలుగా మారాల్సిన వాళ్ళు, ఎంతోమందికి మార్గదర్శకులుగా మారాల్సిన వాళ్ళు, సమాజ నిర్మాణానికి వాళ్ళు నవ నిర్మాతలు. మరి అంత గొప్ప బాధ్యత వాళ్ళ మీద పెట్టుకొని వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు? పరీక్షల్లో కాఫీలు కొట్టడం, వచ్చినటువంటి లెక్చరర్స్ని బెదిరించడం, అబ్జర్వర్స్ కావచ్చు, ఇన్విజిలేటర్స్ కావచ్చు, వాళ్ళని బెదిరించడం, లేదు డబ్బులు పెట్టి సర్టిఫికెట్లు కొనడం. మీరే ఆలోచించండి, ఒక డాక్టర్ సర్టిఫికేట్, ఇంజనీర్ సర్టిఫికేట్ మీరు డబ్బులు పెట్టి కొనొచ్చు. మీతో ఎవడైనా ఒక ఇంజక్షన్ మీ ఇంట్లో వాళ్ళు వేయించుకోగలుగుతారా? మీ ఇంటి కట్టుబడికి ఎవడైనా ఒక సివిల్ ఇంజనీర్గా మిమ్మల్ని పెట్టుకోగలుగుతాడా? పెట్టుకోడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నువ్వు దొంగ సర్టిఫికేట్తో పాస్ అయినా కాబట్టి నువ్వు ఒక ఇంజక్షన్ కాదు కదా, నువ్వు ఒక ట్యాబ్లెట్ ఇచ్చినా కూడా మిగిలితే సస్తామని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. అంటే నీ సర్టిఫికేట్కి ఏం ఉపయోగం ఉంది, ఎలాంటి ఉపయోగం ఉంది? సో స్కిల్స్ అనేటివి
నువ్వు సాధనాపరంగా రావాల్సిందే. కాబట్టి దొంగతనంగా కొనుక్కోవడం వల్ల, కాఫీలు కొట్టడం వల్ల, బెదిరించడం వల్ల, అదిరించడం వల్ల, ఏదో తమ పెద్దలు గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా తెచ్చుకోవడము, ఇవన్నీ కూడా వేస్ట్. ఎందుకంటే భోజనం మీరు తింటే కడుపు నిండుతుంది. దాంట్లో మన్ను పోసుకునే ఇతరులకు పెట్టినా పారేసినా అది నిష్ఫలమే. ఎందుకంటే నీ కడుపు నిండాలి అంటే నువ్వు కష్టపడి నువ్వు తిన్నప్పుడే కదా నీకు స్టామినా పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, నువ్వేమైనా చేయగలుగుతావు. అది లేనప్పుడు ఎందుకు? సో విద్య విషయంలో అనేక రకాలుగా యువత, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ముందుకు రావాలి, మెరిట్లో పాస్ కావాలి. తమ భవిష్యత్తు కాదు, దేశ భవిష్యత్తును కూడా ముందుకు తీసుకొని పోవాలి. సమాజంలో తాము పౌరులుగా నిలవాలి. సమాజం యొక్క అభివృద్ధికి తాము ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా యువత మీద ఉండేటువంటి బాధ్యతలు. మరి వైద్యం గురించి చెప్తున్నారు, పర్యావరణ పరిరక్షణ గురించి చెప్తున్నారు. మీకు ఒకప్పుడు ఒక 20 ఏళ్ళ కిందటి తాడిపత్రిని మీరు చూసిన వాళ్ళు పెద్దలు చాలామంది ఉన్నారు, వాళ్ళకు తెలుసు. ఇది ఒక పక్క పల్లెటూరు మాత్రం ఉండేది. ఇక్కడ రోడ్లు సరిగా లేదు, చెట్లు అంటూ మధ్యలో లేవు, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అంటూ లేదు, సరైనటువంటి వాటర్ ఫెసిలిటీ లేదు. మనకేమంటే పెన్నగా అవుతుంది కాబట్టి ఏదో నీళ్ళు వస్తున్నాయి తెచ్చుకుంటాం సరే, కానీ దానికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి మీ ఇంటి ముందరికి నీళ్ళు వచ్చేదానికి, మీ ఇంటి మురికి అంతా కూడా మీ కళ్ళకు కూడా కనిపించకుండా అండర్ గ్రౌండ్లో పోయేదానికి. ఒకప్పుడు చూసినారా, ఇక్కడే ఇదే పోలీస్ స్టేషన్ పక్కన పాత మార్కెట్ ఉండేది, కూరగాయల మార్కెట్. మొత్తం డ్రైనేజీ, మొత్తం చెత్త అంతా అక్కడే జుమ్మని ఈగలు వాలుకుంటూ గబ్బు గలీజ్ వాసన. అట్లాంటి చోటే వాళ్ళు పెట్టి అమ్మేవాళ్ళు, మనం తీసుకుపోయి కమ్మగా వంట చేసుకొని తినేవాళ్ళం. అంటే ఎలాంటి నికృష్ట స్థితిలో మనం ఉన్నాము. మరి ఈరోజు మార్కెట్ యార్డ్ కట్టినారు, ఎట్లా ఉంది అది? ఎంత సొఫిస్టికేటెడ్గా ఉంది. ఏ పెద్ద పెద్ద కార్పొరేట్ సిటీలలో కూడా లేదు, అంత అద్భుతంగా ఉంది. ఒక మున్సిపల్ ఆఫీస్ చూడండి ఎంత అద్భుతంగా కట్టారు. ఈరోజు అమరావతిలో మనం కట్టేదానికి వీలు కావడం లేదు ఏది కూడా. కానీ ఇక్కడ అందరికంటే ముందుగానే మన ఊరికి ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ప్రజలందరికీ ఎలాంటి సౌకర్యాలు ఇవ్వాలి, వాళ్ళను మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, ఆర్థికంగా పరిపుష్టిగా ఎలా మార్చాలి అనేటువంటి ఆలోచన చేయగలిగే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు మీరే ఆలోచన చేయండి. నిజంగా చెప్తాను, ఈ తాడిపత్రి పేరే భాస్కర క్షేత్రం. ఒకప్పుడు తాటి తప్పులు ఎక్కువ ఉండేది, తాటి మట్టలు, తాటి సరుకు ఎక్కువ అమ్మేటవాళ్ళు కాబట్టి దీనికి తాడిపత్రి అని పేరు వచ్చింది. విద్యారణ్య స్వామి పనుపుతో 1936లో నారాయణ భట్టు అని ఆయన రావడము, ఇక్కడ ఒక చిన్న గ్రామాన్ని నిర్మించాలని సంకల్పించడము. దాని ప్రకారంగా ఇప్పుడు పెద్దపూడిలో కూడా సూర్యనారాయణ స్వామి విగ్రహం ఉంది, అప్పట్లో ఆయన చేసినటువంటిదే. ఇంకోటి వెమ్మసాని తిమ్మన, ఆయన గండికోట సీమకు ఒక రాజు, సేనాధిపతి, దండనాయకుడు, అన్ని రకాలుగా ఉన్నాడు. అక్కడ గండికోటను ఒక సైన్య శిబిరంగా పెట్టేవాడు, రక్షణ శిబిరంగా, ట్రైనింగ్ సెంటర్గా దాన్ని అద్భుతంగా పెట్టారు. విజయనగర రాజ్యంలో ఎన్నో విజయాలకు ఆయన ముందుకు వచ్చాడు. అలాంటి ఆయన మన బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ను నిర్మించాడు. ఆయన కొడుకు చింతలరాయన గుడిని నిర్మించాడు. మీకు ఇంకో అద్భుతమైన విషయం తెలిసిన, కన్యా పరమేశ్వరి గుళ్ళోకి పోండి, నవగ్రహాలలో శని మహాత్మునికి కాకి ఉండదు, యమధర్మరాజు దున్నపోతుతో ఉంటాడు. మీరు గమనించారా? మరి సూర్యపుత్రులే శని కావచ్చు, యముడు కావచ్చు. అంటే యమధర్మరాజు శనిలాగా పట్టుకొని వదిలేడు కాదు, గట్టిగా కొట్టి బుద్ధి చెప్పేవాడు. అంటే అంతటి పవర్ఫుల్ ఇక్కడ ఉంది, ఈ క్షేత్రానికి అంతటి గొప్పతనం ఉంది అనేసి అప్పట్లోనే గ్రహించారు పెద్దవాళ్ళు. మరి అలాంటి క్షేత్రాన్ని ఒకప్పుడు ఏదో మట్టిలో పడ్డ మాణిక్యంలాగా ఉంటే, మీరే చెప్పండి, మట్టిలో పడిన మాణిక్యానికి ఏం విలువ ఉంటుంది? దాన్ని ఎవరు కనుక్కుంటారు? దాన్ని బయటికి తీసి మెరుగుపెట్టి దానికి ఏంటో ఒక విలువ కల్పించి ఒక హారంలో పొదిగినప్పుడు వేల రెట్లు దాని యొక్క విలువ పెరుగుతుంది. మరి అలాంటి పని ఎవరు చేశారు చెప్పండి? ఎవరు చేశారు? అన్న చేశారు. ప్రభాకర్ రెడ్డి అన్న
ఆ పని చేశారు. తాడిపత్రి అనేటువంటి ఊరును తన స్వంతంగా తన మెదడులో నిక్షిప్తం చేసుకొని దాని యొక్క లోటుపాట్లు ఏంటి అనేది అన్వేషించి దాన్ని మంచి స్థితిలోకి తీసుకురావడం కోసము అహర్నిశలు కష్టపడ్డాడు. ఆ విధంగా తాడిపత్రిని కేవలం మన అనంతపురంలో కాదు, మొత్తం స్టేట్స్లోనే తాడిపత్రి అంటే ఒక ఐకాన్ అనే విధంగా ఆయన దాన్ని నిర్మించగలిగాడు. ఎందుకు? దానివల్ల ఆయనకి ఏమొస్తుంది చెప్పండి. ఆయనకుంటూ ఇప్పుడు మనం ఏదైనా ఒక చిన్న పని ఎవరికైనా సాయం చేస్తే నాకేంటి, మరి ఆయన కూడా నాకేంటి అనుకోండి, ఈ పొద్దు ఇంత ఇంప్రూవ్మెంట్ ఉండేదా? అసలు ఈరోజు ఈ వేడకు అవసరమా? ఆయన ఇంటికాడికే పోతారు, వందలు కాదు వేల మంది పోతారు, పూలమాలలు ఇస్తారు. రియల్గా చెప్తా, ఆయన ఒకటేమంటాడు, అయ్యా ఒక పువ్వు ఇచ్చే బదులు దాని బదులు ₹1 హుండీలో వేయండి, ఎవరికైనా పేదలకు ఉపయోగపడుతుంది, ఏదో ఒక మంచి పని చేయడానికి. మీరు చెప్పండి, పూల మనసును అర్థం చేసుకునేటువంటి శక్తి ఎంతమందికి ఉంటుంది? ఆ పువ్వులు దేవుని మెడలోనో లేకపోతే ఏ మహాత్ముల మెడలోనో ఏ పటాలకో లేకపోతే అమ్మలకో అమ్మాయిలకో తల్లోనో ఉండి సంతోషంగా ఉండాలనుకుంటాయి. కానీ కాసేపు ఒక్క సెకండ్ మెడలోకి వేసేసి కిందికి పారేసి తొక్కులాడి దాన్ని పెంట తిప్పల్లో పారేస్తే దాని యొక్క మనసు ఎంత బాధపడుతుంది. మీరు వింటారు జంధ్యాల బాబాయ్ శాస్త్రి యొక్క కవిత, నేను ఒక పూల మొక్క కడ నిలిచి చివాలున కొమ్మ వంచి అని చెప్పేసి ఆయన పుష్ప విలాపంలో చెప్తారు. అవునా? ఆయన ఎంతగా చెప్తాడు, అయ్యా బుద్ధదేవుని భూమిలో పుట్టినవే, సూదులు పెట్టి మా గుండెల్లోకి చెక్కి మాలలు కట్టి ముడుచుకొని ఎండినాక ఇసిరి పారేస్తున్నారు కదా, నువ్వు ఒక మనిషివేనా, ఒక హంతకునివి కాదా నువ్వు అంటూ ఆయన చెప్పడం జరిగింది. మరి దాన్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకోకుంటే పూల భాషను కూడా అర్థం చేసుకునేంత సున్నితమైన హృదయం కూడా ఆయనకు ఉంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన చాలా కటువుగానే మాట్లాడతాడు, రఫ్గానే ఉంటుంది ఆయన మాటలు. తర్వాత ఆయన ఏం మాట్లాడినా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటాయి, చాలామందికి బాధ కలిగించవచ్చు. కానీ దాని అడుగున ఉండేటువంటి ఒక వేదన, ఒక బాధ, ఒక అభివృద్ధి కాంక్ష ఏ విధంగా ఉంది, దాన్ని ఎలా పైకి తీసుకొని రావాలా, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలా, ఎలా మనము దాన్ని అంతా కూడా ప్రజల్లోకి చొచ్చుకొని పోయేట్లుగా, వాళ్ళ గుండెల్లో చొచ్చుకొని పోయేట్లుగా వాళ్ళు ఆ విధమైనటువంటి నిర్ణయాలను అంటే పాజిటివ్గా సానుకూలంగా ఆ నిర్ణయాలను తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలా. వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే చాలు. ఎందుకంటే పరిశుభ్రత, వాళ్ళ ఇల్లు క్లీన్గా చేసుకోండి, ఇంటి ముందర క్లీన్ చేసుకోండి, తలా ఒక చెట్టు నాటండి. ఒక చెట్టు నాటితే ఎంతోమందికి ఆక్సిజన్ లభిస్తుంది. దానివల్ల ఎంతోమంది జీవులకి, అవి నోరుండే జీవులు కావచ్చు, నోరు లేని జీవులు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ లభిస్తుంది, ఆ చెట్ల నీడ లభిస్తుంది. ఇప్పుడు చూడండి, డివైడర్లు పెట్టారు, చెట్లు పెట్టారు, ఎంత అద్భుతంగా చల్లటి గాలి ఇస్తాయి, నీడ ఇస్తాయి, చూసేదానికి కన్నుల పండుగగా ఉంటాయి. ఆ గ్రీనరీ చూస్తుంటేనే అబ్బా నిదానంగా నడుచుకొని పోవచ్చు, ఏ పనిలోనే పారిపోయే అవసరం ఏముంటుంది, ఏమి ఎండ తగలకుండా మాకు చల్లటి నీడేస్తున్నాయి కదా అని చెప్పేసి ఒక ఆలోచన ప్రతి మనిషిలో కూడా వస్తాయి. అంటే ఈ విధమైనటువంటి ఆలోచన విధానం వస్తే ప్రతి ఒక్కరూ కూడా కొన్ని ప్రాంతాలలో చెట్లు నాటి ఆడపిల్లకు పెళ్ళయిన తర్వాత ఆ చెట్లను కానుకగా ఇచ్చేవాళ్ళు, కోసేసి కాదు, దాంట్లో పైన వచ్చే ఆదాయం వాళ్ళు జీవితాంతం అనుభవించడం కోసం. మీకు ఇంకోటి తెలిసేమో, చెట్లను నరకకూడదు అని చెప్పేసి అందరూ పోయి చెట్ల చుట్టూ కూడా అడ్డం నిలబడి చెట్లను నరకకుండా కాపాడుకొని అడవులు కాపాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి ఏంటి అవసరం అవన్నీ కూడా? మరి మన సొంతం, మన ఇళ్ళల్లో, మన ఇంటి ముందర, మన ఊరిలో ఇలాంటి పని చేయడానికి మనం ఎందుకు వెనుకం చేస్తున్నాము? కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మా బర్త్డే కావచ్చు, మ్యారేజ్ డే కావచ్చు, మా పిల్లల ఇది కావచ్చు, ఏదైనా ఒక శుభ సందర్భాన్ని అనుసరించి ఏదైనా ఒక చెట్టు నాటుదాం, దాన్ని రక్షిస్తాం. ఈ పొద్దు మనము చెట్టును నాటినంత మాత్రాన మనమే అనుభవిస్తామని లేదు, ఫ్యూచర్లో మన పిల్లలు అనుభవిస్తారు. మీకు ఇంకోటి ముఖ్యమైన విషయం, ప్లాస్టిక్. అయ్యా మీరు ఎక్కడైనా కానీ బయటికి పోయినప్పుడు ఆ ప్లాస్టిక్ అనేది ఆ భూమిని మన జేసీబీతోనో ఏమో కోసింటారు, ఎంత ఎత్తు ప్లాస్టిక్ పేరుకుపోయి ఉంటుంది గమనించారా? మనం ఇంట్లో ఒక ప్లాస్టిక్ వస్తువు ఉంది అంటేనే ఎందుకు వాడుతున్నాం? నీళ్లు తగలకుండా, దాని నుంచి రసం గీసం బయటకు కారిపోకుండా సెక్యూర్గా ఉంటుందని వాడుతున్నాం. మరి అలాంటిది
వందలు వేలు లక్షలు కోట్ల పేపర్లు నేలలో పడుతున్నాయి, నేలలో కలుస్తున్నాయి, కానీ కరిగిపోవడం లేదు. అవి ఒకదాని మీద ఒకటి పేరుకుంటున్నాయి. పేర్కొని భూగర్భ జలాలు అంటే వాన నీళ్లను లోపలికి పోకుండా అడ్డుపడుతూ ఉన్నాయి. మరి వాన నీళ్లు పోకపోతే, భూగర్భ జలాలు పెరగకపోతే ఇంకొక 10 ఏళ్ల తర్వాత మీ పిల్లలకు ఆస్తులు ఇస్తారేమో, తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వగలుగుతారా? ఆలోచన చేయండి. మీ పిల్లలు దప్పికతో మరణించే స్టేజ్కి వస్తే అప్పుడు మీ ఆస్తి ఏం చేస్తుంది? ఆలోచన చేయండి. ప్లాస్టిక్ అనేది ఎంత క్రూరమైనది. మనం వైజ్ఞానికంగా ఎంతో అద్భుతాన్ని సాధించినామని మనం అనుకుంటున్నాం, కానీ అది మనల్ని స్లో పాయిజన్ లాగా మనల్నే తింటూ వస్తుంది. ఈరోజు ఒకప్పుడు 40 అడుగులకు 50 అడుగులకు నీళ్ళు వచ్చేది. ఈరోజు 100 అడుగులు కాదు 1000 అడుగులు వేస్తే కూడా నీళ్లు పడడం కష్టంగా ఉంది. అట్లాంటి రైతులు ఎట్లా బతుకుతారా? అసలు మీకు ఒక పిటికెడు కూడ ఎట్లా వస్తుంది? ఒక్కొక్కటి నీళ్ళు ఎలా వస్తుంది? ఒకప్పుడు ఎక్కడున్నా కూడా మనం నీళ్ళు కుంటల్లో, నదుల్లో ఎక్కడ పోయినా కూడా హ్యాపీగా తాగేవాళ్ళం. ఈ పొద్దు తాగవను, మామూలు నీళ్ళు హోటల్లో పెట్టిండేది తాగే కూడా భయమయ్యి మాకు మినరల్ వాటర్ ఇవ్వండి అంటే మనము మినరల్ వాటర్ లేకుండా నీటిని కూడా తాగలేనటువంటి ఒక దుస్థితిలో మనం ఉన్నాం. కారణం ఏంటి? కెమికల్స్. మరి మినరల్ వాటర్లో కెమికల్స్ వాడకుండానే ఈ శుద్ధమవుతున్నాయా? మినరల్ వాటర్లో మనం దాంట్లో ఆ మురికంతా పోవడం కోసము క్లీనింగ్ ఏజెంట్స్ను వాడాల్సిందే. అవి మన కడుపులోకి కూడా పోతాయి. మరి అది శుద్ధమైనటువంటివా? మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నీళ్ళను కూడా కొనే పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది అంటే ఇప్పటికే నీళ్లు తక్కువైపోయినాయి. 100 అడుగులు కాదు 1000 అడుగులో నీళ్లు చిక్కడం కష్టమైపోయింది. అట్లయిపోయి ఎక్కడో ఒక చోట నీళ్లు పడినాయంటే ఆ నీళ్ళని తెచ్చి దాంట్లో కొంచెం ఏదో కొంచెము క్లీనింగ్ చేసేసి అమ్మడం అనేది తయారైపోయింది. మరి ఇంకా కొన్నాళ్ళకు 1000 అడుగులు లోతుకు పోయిన నీళ్ళని ఎవరు పైకి తీస్తారు? మీ పిల్లలకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి తాగడానికి? మీరే చెప్పండి. కొన్ని ఆకాశంలో ఉండేటువంటి నీటి ఆవిరిని మీరు ఫిల్టర్ చేసుకొనేసి నీటిని పట్టుకునే యోగ్యత ఉందా? లేదు, వర్షం నీటిని బాగా పెద్ద ట్యాంకులు కట్టేసి దానిలో నిండా నింపుకొని దాన్నే మాటికి రీసైక్లింగ్ చేస్తూ తాగలుగుతారా? ఎందుకంటే అంతరిక్షంలో పోయిన వాళ్ళు అక్కడ నీళ్ళు చిక్కవు కాబట్టి వాళ్ళ ప్రతి ఒక్కటి కూడా అర్థమైందా? వాళ్ళు తాగాలంటే వాళ్ళ ఒంటికి కూడాను రీసైక్లింగ్ చేసుకొని అవే తాగాల్సి వచ్చింది. మరి అలాంటి స్థితి మనకు కూడా రావాలనా? అంటే ప్రతి ఒక్కటి అన్న ఏదైతే ప్రశ్న రూపంలో పెట్టాడో ప్రతిదానికి ఒక అర్థం అంటూ ఉంది, ఒక పరమార్థం అంటూ ఉంది. దాని అడుగున కొన్ని ఏళ్ల తర్వాత దీని భవిష్యత్తు, ఈ ఊరు భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఏ విధంగా నాశనం అవుతుంది అనేటువంటి ఒక తపన ఉంది. ఏమైంది? ముందు 74 ఏళ్ళు అబ్బప్పంటే ఎన్నేళ్ళు బతుకుతాడైనా? బతుకు సంతోషము. 100 ఏళ్ళు కాదు 174 ఏళ్ళు బతుకని మాకు కూడా సంతోషమే. ఎందుకంటే ఇట్లాంటి పనులు చేస్తూ అందరి యొక్క సహకారం లభిస్తే ఆయన వందే కర్మ 1000 ఏళ్ళు బతికినా కూడా మేము సంతోషపడతాం. ఎందుకంటే ఒక లీడర్ అవసరం, ముందుకు తీసుకుపోవడానికి ఒక లీడర్ అవసరము. ఎందుకు మీరు చేయండి అంటే ఒక్కడు చేసేటోడు ముందుకు రారు. వాళ్లకు అంటూ ₹1 లాభం లేకపోతే ముందుకు వచ్చేటోడు లేడు. ఈ పొద్దు ఒక ఓట్లు వేయాలంటే కూడా మనం ఏం ఆలోచన చేస్తాం? ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తాడు, ఎవరు చీరలు ఇస్తాడు, ఎవరు మంది ఇస్తాడు, ఎవరు బిర్యానీ ప్యాకెట్ ఇస్తాడు, ఇవి ఆలోచన చేస్తున్నారు. అవి ఎంతసేపు ఉంటున్నాయి మీరు చెప్పండి. ఇంకొకటి ఆఖరిలో చెప్తున్నా, ఒక 5 నిమిషాల్లో స్త్రీ శక్తి. అమ్మ మీరే ఆలోచన చేయండి. స్త్రీకి సమాన హక్కులు కావాలి అని చెప్పి ఘోషిస్తారు కదా. అసలు స్త్రీకి సమాన హక్కులు ఎందుకమ్మా నాకు అర్థం కాదు. అంటే మొగుడు ఇంట్లో కసు నూకుతేనో, గోకులు తోముతేనో, వంట చేస్తేనో, లేదా పాయకాన శుభ్రం చేస్తేనో అది గొప్పతనమా, లేకపోతే అది సమాన హక్కుల కిందికి వస్తుందా? మీరే చెప్పండి. కాదు కదా. ఆడవాళ్ళకి కావాల్సిందేంటి? ఆత్మస్థైర్యం కావాలా. మగవాడిని పుష్ చేసి ముందుకు పోవడానికి తగినటువంటి సలహా సంప్రదాయాలు నేనున్నాను మీకు. మీరు ఏం భయపడద్దండి. ఏముంది, ఈ పొద్దు ₹10 తక్కువ వస్తుంది అనుకుంటే, ₹10 మన సంపాదనలో తక్కువ ఉంది అనుకుంటే
ఖర్చులు తగ్గించుకుందాం, అడ్జస్ట్ చేసుకుందాం. లేదు, నాకు వచ్చినటువంటి పని నేను చేస్తా, నీకు వేడి నీళ్ళకు చన్నీళ్ళు, చన్నీళ్ళకు వేడి నీళ్ళు సాయంగా నేను ఉంటా. ఎందుకు అనుకోవడం లేదు? ఇంకోటి మీరే ఆలోచించండి, ఎంతోమందికి నాకు తెలిసి లైసెన్సులు లేవు. 2 వీలర్లు 4 వీలర్లు అన్నీ ఇష్టం అన్నట్టు రై రై అని నడుపుతూ ఉన్నారు. 200 కాదు 400 సీసీలు కూడా నడుపుతున్నారు. ఏడన్నా గుద్దుకుంటే ఎవరికన్నా గుద్దినారు, వాడు వీడు మటాష్, గోడకో గుద్దుకుంటే వీడు బండి మటాష్. మరి ఏం చేయాలి? వాడికి తద్దినాలు పెట్టుకోవాలి, అమ్మ నాయన ఏడుస్తూ. ఇలా పెళ్ళం ఏం చేయాలా? ఎవరి పంచాలు పోయి బతకాలా అమ్మా? కాబట్టి చూసుకొని నడపాలా, లైసెన్సులు తీసుకోవాలా, హెల్త్ ఇన్సూరెన్సులు అనేది తీసుకోవాలా. నేను ఎల్ఐసీల్లో కూడాను ఏదైతే ఉపయోగమవుతాయో ఫ్యూచర్లో దాని గురించి ఆలోచన చేయాలా, సరైనటువంటి అవగాహన తెచ్చుకోవాలా, దాని పట్ల ముందుకు వచ్చేదానికి ప్రయత్నం చేయాలా. స్త్రీ అంటే కేవలము ఇంట్లో ఆడది అబల అనేది కాదు. స్త్రీ అంటే ఇంట్లో కూర్చుంటే వంటింటి కుందేలో అబలను ఏమీ చేతకానిదో కాదు. నిజంగా చెప్పాలంటే మగవాళ్ళ కంటే ధైర్యంలో, సాహసంలో, కష్టాలను ఎదుర్కోవడంలో, సమస్యల పరిష్కారంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా స్త్రీ ముందుగా ఉంటుంది. మీరు మీ మనసులో ఒక్కసారి ఆలోచన చేసుకోండి బాగా. ఒక స్త్రీ చనిపోయిందంటే భర్త ఎంతకాలం బతుకుతున్నాడు? ఒక వారం రోజులు ఇంట్లో ఆడేమ లేకపోతే ఇంట్లో ఎన్ని కష్టాలు పడతారు? పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు? ఎవరి దానిలకు సాల్వేషన్ ఇస్తారు? అదే భర్త చనిపోతే ఈ భార్య ధైర్యంగా నిలబడి పిల్లలను చూసుకుంటుంది, పెద్దలను చూసుకుంటుంది, జీవితాన్ని ఇస్తుంది. మరి ఎవరు గొప్ప? మరి సమానం ఏంటి? సమానం కంటే హెచ్చుగా ఉండేటువంటి హక్కులు, అధికారాలు, బాధ్యతలు అన్నీ పెట్టుకొని స్త్రీని తక్కువగా ఎందుకు ఆలోచన చేసుకోవాలి? కానీ కుటుంబంలో స్త్రీ పాత్ర ఎక్కువ. ప్రతి ఒక్కటి వాళ్ళు చేతనైనంత వరకు మంచిగా ప్రవర్తించి అందరి పట్ల ఆ ప్రేమ, ఆప్యాయత, బంధనాలు పెంచుకుంటే ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు, ఆరోగ్యంగా ఉంటారు, సంస్కారవంతంగా పెరుగుతారు. ఇలాంటి మద్యమాంసాలకు లేదా మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోరు. ఆడపిల్లలు పబ్బులు, బార్లు అవి ఇవి తినుకొని వాళ్ళు నాశనం అయిపోరు. సో వీటన్నిటికీ భద్రత ఎవరి నుంచి వస్తుంది? ఒక తల్లి ద్వారా వస్తుంది. కాబట్టి స్త్రీని తక్కువగా అంచనా వేయద్దండి ఎవరు కూడా. స్త్రీకి తగినటువంటి ప్రేమ, అభిమానాలు, కేవలం వాళ్ళు అడిగేది ప్రేమ, అభిమానాలే, వాటిని పంచండి మనస్ఫూర్తిగా. దానివల్ల మీ కుటుంబం అష్టైశ్వర్యాలతో తూర్పుదేయడానికి ఆమె లక్ష్మీదేవిగా మీకు ఇంట్లో ఉంటుంది. జై హింద్. ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నగారికి, విన్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు.